హలో రెడ్డి వ్యూవర్స్, యుద్ధం గురించి క్షణక్షణం ఒక విషయము, గంట గంటకు ఒక మలుపు, రోజు రోజుకు ఒక వినూత్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ గా ఉన్న న్యూస్ ఏమంటే ఖమేనీ బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు? దీని సన్ పత్రిక మన బ్రిటిష్ తరపు నుంచి చెప్తున్నది ఏమంటే ఖమేనీ బతికే ఉన్నాడు, అతను ఇంకా చనిపోలేదు. ఇది స్టేట్మెంట్. ఎక్కడున్నాడు? మీకు సనా అనే యూనివర్సిటీలో సెంట్రల్ బ్లాక్ లో ఇతనికి ట్రీట్మెంట్ జరుగుతుందని, కాలు తెగిపడిపోయి ఉందని, ఐసీయూలో ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తి కూడా సీనియర్ మోస్ట్ సర్జన్ రజాక్ జాఫర్ అనే వ్యక్తి, ఈ గంధీ అనే వ్యక్తి ట్రీట్మెంట్ చేస్తున్నాడని, ఇతను ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదండి. ట్రంప్ సాధారణంగా అబద్ధాలు చెప్పే ట్రంప్ మొట్టమొదటిసారిగా నిజం చెప్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అతను ఒక రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఫ్యాక్స్ న్యూస్ రేడియో. అందులో బ్రియాన్ కిల్మార్ అనే వ్యక్తికి చెప్పాడు ఏమని, ముర్తజా ఖమేనీ ఇంకా చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు, అతనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే చావు బతుకులో ఉన్నాడు కానీ ఆయన చనిపోయే అవకాశం లేదు, ఎందుకంటే సర్జన్ అనే వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు ఇతన్ని బతికేయడం కోసం అనే విషయాన్ని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. తర్వాత కోమాలో ఉన్నాడని అనే విషయాన్ని మనము ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎంతో కొంత వస్తున్న న్యూస్. అంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ముర్తజా ఖమేనీ ఎక్కడున్నాడు, నేతన్యాహు ఎక్కడ ఉన్నాడు అనే ఒక సస్పెన్స్ కి ఒక సైడ్ నుంచి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. అయితే యుద్ధం ప్రారంభంలో ఫిబ్రవరి 28న అటాక్ జరిగినప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. అప్పటి నుంచి సుప్రీం లీడర్ కావాలి, ఒక డేర్ కావాలి అని చెప్పి లజారీని ఉండమని చెప్పారు. ఆయన కమాండర్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు. మన ఇండియాలో లాగా డెమోక్రసీ వేరు, సైనిక పాలన వేరులా ఉండదు. ఇరాన్ లో కానీ సైన్యము ప్రభుత్వం కలిసే పనిచేస్తూ ఉంటాయి. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా అదే జరుగుతుంది. ఆ లజారీ తీసుకున్నప్పుడు ముర్తజా ఖమేనీకి మనకు సుప్రీం లీడర్ పవర్స్ ఇచ్చారు. సీనియర్ ఖమేనీ ఉన్నప్పుడు జూనియర్ ఖమేనీని ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సుప్రీం లీడర్ పదవి ఇవ్వకూడదని, అది వాడికి థ్రెట్ అని, కరెక్ట్ కాదని చాలా వరకు సెక్యూర్ చేసుకుని ఉన్నారు. అయితే ఎట్ ప్రజెంట్ గా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఈ న్యూస్ ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూలో కానీ, ద సన్ పత్రిక రాసినట్టు కానీ సినా అనే యూనివర్సిటీలో ఉన్నట్టు, ఆయన కోమాలో ఉన్నట్టు, తర్వాత కాలు ఇంజురీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్ధం ఏ రీతిలో చేస్తుందో ఇరాను, యుద్ధ వ్యూహం ఏందో చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంత యుద్ధ వ్యూహం, ఇంత నేర్పరితనం వీళ్ళకి ఎలా వచ్చిందని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయే పరిస్థితి. తల తెగిపడ్డ, కాలు చేతులు విరిగిపోయినా, ప్రాణం పోతున్నా సరే వాళ్ళు యుద్ధాన్ని విడనాడడం లేదు. అది పోరాడదని లక్షణం అని ఇది నిరూపిస్తున్నారు వాళ్ళు. దీనికి కారణం ఏమి అంటే ఒక లెసన్ ఉంది. సో ఆ లెసన్ ని ఒక మాజీ జనరల్ మనకు ఇరాన్ కు సంబంధించిన సోల్జర్స్ కు నూరిపోసినట్టు తెలుస్తోంది. ఈ జనరల్ పేరు మహమ్మద్ అలీ జఫారీ. ఇతనేమంటే ఎక్స్ మిలిటరీ లో వర్క్ చేసిన వాడు. దేనికి? ఇరాన్ కు సంబంధించి. ఇతను ఏం చేశాడు, 2003లో సద్దాం హుసేన్ ని అమెరికా అటాక్ చేసినప్పుడు ఏ విధంగా అమెరికా గెలిచింది, సద్దాం ఎందుకు ఓడిపోయాడు, దీనికి కారణం ఏందనేది ఆయన బాగా స్టడీ చేసి ఒక యుద్ధ వ్యూహాన్ని రూపొందించాడు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ పసిగట్టలేకపోయాయి. సద్దాం హుసేన్ ఎందుకు ఓడిపోయాడు 2003లో అంటే అతను సెంట్రలైజ్ చేశాడు. అంటే ఉన్న సైనిక బలాన్ని అందరినీ మిజైల్స్ కానీ, దానికి సంబంధించిన వెపన్స్ కానీ, దానికి సంబంధించిన గన్స్ కానీ అన్ని కూడా ఒకే చోట తెచ్చుకొచ్చి పెట్టాడు. ఆ సెంట్రలైజ్ చేస్తే నాకేం కాదనుకున్నాడు. కానీ అప్పుడు అమెరికాకు ఈజీ అయిపోయింది. జస్ట్ మీకు 26 days లో ఇరాక్ ని ఓడియడం జరిగింది. ఇరాక్, ఇరాన్ పక్కపక్కనే ఉంటాయి. సో ఇదే పరిస్థితి మనకి ఏదో ఒక రోజు వస్తుందని అనుకున్న మహమ్మద్ అలీ జఫారీ ఎవరైతే ఉన్నారో, ఇతను ఒక కొత్త పాలసీని క్రియేట్ చేశాడండి. అదేంటంటే డీసెంట్రలైజేషన్. మిలిటరీ పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి మొజాయిన్ 31 యూనిట్స్ చేశాడండి. 31 యూనిట్స్ 31 భాగాలుగా చేసి దేశంలో అన్ని పక్కల పెట్టాడు. సెంట్రలైజ్ కాకుండా ఎక్కడెక్కడ ఏముందో, శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో వాడిని మనం ఎలా ఎదుర్కోవాలి, మనకి ఎంత కెపాసిటీ ఉండాలి, మన సైనిక బలం ఎంత, అవన్నీ చూసి ఈ 31 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మొజాయిన్ గా పెట్టి దీనికి ఆటో పైలట్ పవర్స్ ఇచ్చాడు. ఆటో పైలట్ పవర్స్ అంటే ఇప్పుడు ఆ దేశంలో 31 యూనిట్స్ ఏవైతే సపరేట్ గా ఉన్నాయో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, చాపర్స్ ఉండొచ్చు, హెలికాప్టర్స్ ఉండొచ్చు. ఏమున్నా సరే సుప్రీం కమాండర్ ఎవరైతే మేజర్ జనరల్ ఉన్నాడో ఆయన కమాండ్ కోసం ఆలోచించి ఆయన రూల్స్ తీసుకోవాల్సిన పని లేదు. మన దగ్గరికి శత్రువు వస్తున్నాడంటే వీళ్ళకు ఆటో పైలట్ డైరెక్ట్ గా వాళ్ళే వెళ్ళి యుద్ధం చేసేలాగా ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీని చక్ర వ్యూహాన్ని కూడా అనవచ్చు. చుట్టుపక్కల మొత్తం 360 degrees లో 31 ముజాయిన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సెంట్రల్ మీద కొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ముస్తఫా ఖమేనీని
డైరెక్ట్ అటాక్ చేశారు. అందులో ఉన్న మెయిన్ లీడర్స్ చనిపోయినా, లేకపోతే ఈయన ఐసీయూలో ఉన్నా, ఇంకెలాంటి పరిస్థితి ఉన్నా సరే మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు యుద్ధం చేస్తారు. అందుకని అమెరికాకు చాలా లేట్ అవుతోంది. ఇంతటా 26 రోజుల్లో ఇరాక్ ను గెలిచింది, ఇరాన్ ని 2 weeks లో గెలవచ్చు అనుకున్నారు, లేదంటే 6 weeks పట్టొచ్చు అనుకున్నారు. ప్రతి ఘటనని అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలేదు. దానికి కారణం ఈ మొజాహిద్ యూనిట్స్ అని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వెనక్కి తగ్గేలా లేరు. ఇరాన్ తర్వాత ఆపరేషన్ రోరింగ్ లయన్, ఇజ్రాయెల్ నుంచి ఉన్న సౌండ్, తర్వాత ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, స్లోగన్ ఆఫ్ ది యుఎస్ మిలిటరీ ఆపరేషన్ ఆన్ ఇరాన్, ఇవన్నీ కలిపి ఇరాన్ ని థ్రెటన్ చేస్తామని అనుకున్నా వాళ్ళు చాలా ఈజీగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే మీకు ఎవరికి వాళ్ళు ప్రాణం పోయినా, తలదగ్గి పడ్డా యుద్ధం చేయాలి, గెలవాలి. గెలవడం తర్వాత కానీ మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. ప్రతిసారి శత్రువు వచ్చి మీద పడి మనం చంపేస్తే మనం సరెండర్ అవ్వకూడదనే తీరు కనిపిస్తా ఉన్నది. హోల్ న్యూస్ ఏమంటే ఖమేనీ బతికే ఉన్నాడని దీని సన్ పత్రిక, తర్వాత ట్రంప్ చెప్తున్నాడు. చూడాలి మిగతా విషయాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.